నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పురపాలక సంఘంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు హాజరు కావాలని తెలుపగా సుమారు 25 మంది ఉదయం 11 గంటలకు పురపాలక సంఘంకు వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లగానే మేము మీటింగ్ హాల్లో మాట్లాడుకున్న తరువాత బయటకు వచ్చి మీతో మాట్లాడతాము, అప్పటి వరకు బయట వెయిట్ చేయండి అని అధికారులు చెప్పడం జరిగింది. దాంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ప్రతినెలా గ్రూపులో పెడుతున్నారు, మేము వస్తున్నాము, కూర్చుంటున్నాము. మీరు చెప్పినవి మేము రాస్తున్నాము, మమ్మల్ని బయట కూర్చుమని చెప్పడానికి వాళ్ళు ఎవరని నిలదీసినా మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, తుల్జారాం, కంది కృష్ణ అడగడం జరిగింది. కొద్దిసేపు రసభస కావడంతో మునిపల్లి సత్యనారాయణ మీడియా వాళ్లందరికీ సర్ది చెప్పి రండి నాతో పాటు అని మీటింగ్ హాల్లోకి తీసుకు వెళ్లడం జరిగింది. అందులోకి వెళ్లగానే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పటేల్ మౌనంగా కూర్చున్నారు. కౌన్సిలర్స్ అలాగే కూర్చున్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ లేచి మునుపల్లి సత్యనారాయణతో వాగ్వాదానికి దిగడం జరిగింది. కొద్దిసేపు హాల్లో కూడా రసభస సుమారు 1 గంట వరకు జరిగిందని, అక్కడి నుండి మాకు ఎవరు అవసరం లేదు, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోండి అని చెప్పడంతో అక్కడి నుంచి మీడియా మిత్రులు వెళ్లిపోవడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. ఇంకొకటి ఎవరికి అడిగి ప్రపోజల్ పెట్టినా అది కూడా అడగండి. జంగం